హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. హాల్లో ఫ్లవర్ వాజులో తాజా పూలు అమరుస్తూ పరధ్యానంగా ఉన్న మీరా బూట్ల చప్పుడికి ఉలిక్కిపడి తల తిప్పి గుమ్మం కేసి తిరిగింది. హాల్లో ప్రతి వస్తువు కళ్ళ ముందు గిర్రుని తిరుగుసాగాయి. ఆ వచ్చిన వ్యక్తి నిర్విణ్ణుడైనట్లు నిలబడిపోయాడు. మీరా గిరుక్కుని తిరిగి లోపలికి పరుగులాంటి నడుకుతో వెళ్ళిపోయింది. శేఖరం ఇంకా ఆ షాకు నుంచి తేరుకోని వాడిలా అలాగే నిలబడిపోయారు. మీరా ఇక్కడ ఇంకా అతని కళా నిజమా అనిపిస్తోంది. మీరా పరిస్థితి వర్ణనాతీతం. వణికే కాళ్లతో ఆపుకోలేని దుఃఖంతో ఎలాగో వంటగదిలోకి వచ్చి పడింది. స్టవ్ మీద అన్నం కలపెలా ఉడుకుతోంది మీరా హృదయంలా. తనెన్నాళ్ళు ఎక్కడ పని చేస్తుంది? చిచ్చి, ఇంత దౌర్భాగ్యం ఏ ఆడపిల్లకు వద్దు. భగవాన్, మీరాకు ఎంత నిగ్రహించుకుందామన్న దుఃఖం ఆగడం లేదు. తనేం పాపం చేసింది? తన స్వాభాభిమానం చంపుకుని అసలు ఆ ఊహే తలుపుకి రాకుండా ఉండాలనుకుని మసులుతోంది. ఆ ఇల్లే అవ్వాలా? ఇంతకన్నా తక్కువ కులం వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముకున్నా తనకింత బాధ లేకపోను. చిచ్చి, మీరా తన నూరేళ్ల జీవితం మైలపోయిపోయిన రోజు కూడా ఇంత వ్యధ చెందలేదేమో. అసలు అలా ఆ ఇంట్లో నిలబడాలంటేనే కంపరంగా ఉంది. ఒక్క క్షణం అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కానీ శాంతమ్మ గారి శాంత గాంభీర్యమైన మూర్తి కళ్ళ ముందు మెదిలింది. మీరా అడుగు ముందుకు పడలేదు. మీరా, శాంతమ్మ గారు పిలిచింది. మీరా ఉగ్గబట్టుకున్నట్లుగా గది వరకు వెళ్ళింది. ఆసరా కోసమా అన్నట్టు ద్వారబంధం మీద బలంగా చేతులు అంచుకుని నిలబడింది. ఎందుకమ్మా అని అనాలనుకుంది, కానీ పెదవులు విడివిడలేదు. శాంతమ్మ గారు మళ్లీ పిలుద్దామని కొద్దిగా తల తిప్పింది. మీరా నిలబడి ఉంది. మీరా, లోపలికి రా అని హారతి వెలిగించింది. హారతి వెలిగించినప్పుడు మీరా అక్కడ లేకపోతే ఆవిడ పిలుస్తుంది. మీరా తడబడే అడుగులతో లోపలికి అడుగుపెట్టింది. ఆ లక్ష్మీ విగ్రహం కేసి చూసే ధైర్యం లేకో ఇష్టం లేకో మీరా ముఖం దించుకుని మునిగాళ్ల మీద ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది. శాంతమ్మ గారిచ్చిన హారతి మీరా యాంత్రికంగానే కళ్ళకద్దుకుంది. ఆ తర్వాత ఆవిడ తీర్థం ప్రసాదం ఇచ్చింది. టైం ఎంతైంది మీరా అడిగింది ఆవిడ. 10 అవుతోందమ్మా. మీరా గొంతు బొంగురిపోయింది. అబ్బాయి ఇంకా రాలేదు, తనలో తను అనుకున్నట్టుగా అందావిడ. మీరా మొహం తిప్పేసుకుని వెంటనే యువతలకు వచ్చేసింది. శాంతమ్మ గారు హాల్లో వచ్చే వరకు శేఖరం నిలబడే ఉన్నాడు. చిన్నబాబు, ఏమిటలా నించున్నావు? ఎంతసేపు అయిందొచ్చి? ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరగా వచ్చింది ఆవిడ. ఇప్పుడేనమ్మా తేరుకుంటూ అన్నాడు. మీరాను చూడగానే అతనికి చాలా ఆలోచనలు వచ్చినాయి. అరుణకు మీరా ఇక్కడున్నట్టు తెలుసా? మీరా ఇక్కడున్నట్టు అమ్మ ఒక్క ఉత్తరంలో కూడా రాయలేదు. అసలు మీరా ఈ ఊళ్ళో ఇక్కడికి ఎలా వచ్చింది? అలా చిక్కిపోయావేమ్రా బాబు? ఏమిటోరా నాయనా, అన్నీ నువ్వే నెత్తిని వేసుకుని తిరుగుతావు. నేను చిక్కినట్లు నీకెప్పుడు కనిపించానమ్మా? నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? కులాసాగా ఉంటుందా? మందు తీసుకుంటున్నావా? నాకు బాగానే ఉంది నాయనా, కూర్చో, ముందు కాఫీ తీసుకుందు గాని అని శాంతమ్మ గారు లోపలికి వచ్చింది. గోడ కానుకొని చలనం లేనట్టుగా నిలబడ్డ మీరా శాంతమ్మ గారు రావడంతో చప్పున పని ఉన్న దానిలా స్టవ్ దగ్గరికి నడిచింది. ఏళ్ల తరబడి పైదేశాల్లో తిరిగి వచ్చినట్టుగా ఉండి శాంతమ్మ గారికి శేఖరం రాక మీరా అదోలా ఉండడం ఉత్తప్పుడైతే కనిపెట్టేసేదే. మీరా, అబ్బాయి వచ్చాడు, కాఫీ తీసుకురా అని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసి ఆవిడ ఆగి అంది. మీరా, అబ్బాయి చక్కెర చాలా తక్కువ వేసుకుంటాడు, కొద్దిగానే వెయ్యి. మీరా తలెత్తి ఏదో అనబోయేసరికి ఆవిడ వెళ్ళిపోయింది. ఇదిగో కలిపేస్తున్నాను, తీసుకెళ్ళండి అనాలందుకుంది. అప్పటికే ఆవిడ వెళ్ళిపోయింది. మీరా అప్పి కనిపిస్తుందేమోనని చూసింది. ఆవిడ ఏమైనా అనుకొని కాఫీ అప్పి చేత పంపిద్దామనుకుంది. అది లేదు. కాఫీ కప్పుతో గుమ్మం వరకు వచ్చిన మీరా క్షణం ఆగిపోయింది. మీరా, శాంతమ్మ గారి పిలుపుతో మీరాకు రాక తప్పలేదు. మీరా తల వంచుకుని ఉతలకు వచ్చింది. అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టింది కాఫీ కప్పు. శేఖరం గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. ధైర్యం చేసి కొద్దిగా కళ్ళెత్తి మీరాకేసి చూశాడు. ముఖం బాగా దించుకుని ఉండటం, వంగుని ఉండటం వల్ల మీరా ముఖంలో ఎలాంటి భావాలు కదలాడుతున్నాయో కనిపించలేదు, గాని ఊహించుకోగలడు. మీరాకది భరింపరాని నరకంలా ఉంది. కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. శేఖరం పరధ్యానంగా ఉండడం చూసి, కాఫీ తీసుకొచ్చిన బాబు అంటూ కాఫీ కప్పు అందించింది శాంతమ్మ గారు. శేఖరం తీసుకున్నాడు. పంచదార సరిపోయిందా అని అడిగింది. సరిపోయిందన్నట్లు తల ఊపాడు శేఖరం. శాంతమ్మ గారు చెప్తోంది, మీరా మంచి పిల్లరా బాబు, బుద్ధిమంతురాలు, పనిమంతురాలును. ఈ మధ్యనే చేరింది. అసలు ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతే నాకు చాలా సహాయంగా ఉండేదనుకో. పాపం తల్లి నాలాగే అనారోగ్యం మనిషి, ఉండటానికి కుదరదు పాపం. శేఖరం ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టేశాడు. హాల్లో గడియారం 1/2 గంట కొట్టింది.
10:30 అయింది. శాంతమ్మ గారు లోపలికి వస్తుందేమో, ఏం చేయాలో చెప్తే చేసేసి బయటపడదామని ఒగ్గపెట్టుకున్నట్టుగా నిలబడింది మీరా. ఇంకో పావు గంటకు ఆవిడ లోపలికి వచ్చింది. ఏమేం చేయాలో చెప్పి వెళ్ళింది. శాంతమ్మ గారు మాట్లాడుతూ మధ్యలో అడిగింది, టీ పెట్టమంటావా చిన్నబాబు అని. వద్దు అన్నాడు శేఖరం. అతనికి అంతా అయోమయంగా ఉంది. మీరా అంత చదువుకుని ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చింది? మీరా వివరాల తల్లికి ఇంకా ఏమైనా తెలుసా? అరుణ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఏది ఏమైనా మీరా ఈ పరిస్థితికి అతని మనసు బాధపడింది. మీరాని ఇన్నాళ్ళకి ఇంత దగ్గరగా చూసినందుకు ఓ పక్క శాంతిగా కూడా ఉంది అతనికి. వంట అయిపోయింది. శాంతమ్మ గారు ఎంతకీ రాకపోవడంతో కొడుకుతో కానీ తినదేమో అనుకుంది మీరా. ఆవిడ తినేస్తుందేమో, తను వెళ్ళిపోదామని చూసింది. అది కుదరలేదు. ఇంకాసేపు చూసిన మీరా టేబుల్ మీద అన్నీ సర్దేసి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది. మీరా వండిన పదార్థాలు వేరే గిన్నెలోకి తీస్తుంటే శాంతమ్మ గారు వచ్చింది. మీరా ఏమీ అడగడానికి సావకాశం లేకుండానే వడ్డించేయి మీరా అంది. తోసుకొస్తున్న దుఃఖాన్ని ఒక గుటక వేసి మింగక తప్పలేదు మీరాకి. శాంతమ్మ గారు వచ్చి కూర్చుంది, వడ్డిస్తోంది. అలా వడ్డించడానికి మీరా శరీరంలో అణువణువు ఎదురు తిరుగుతోంది. ఏదో తెలియని బాధతో నరనరం మెలితిరుగుతోంది. తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మీరా చేతులు యాంత్రికంగా వడ్డిస్తున్నాయి. శేఖరాన్ని 1-2 సార్లు పిలిచింది శాంతమ్మ గారు. వస్తున్నా అని అన్నాడే గాని రాలేదు. మళ్ళీ పిలిచింది ఆవిడ. చిన్నబాబు రానాయనా, అన్నం చల్లారిపోతుంది, ఎప్పుడనగా తిన్నావో ఏమో. వడ్డించిన మీరా నేతిగిన్ని అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. శేఖరం వచ్చి కూర్చున్నాడు. కూర తీసుకురా మీరా అంటూ శాంతమ్మ గారు పిలిచింది. శేఖరం ఉండటం వల్ల మీరా సిగ్గుపడి లోపలికి తప్పుకుంది. కావును అనుకుంది ఆవిడ. చిన్నపిల్ల కదా అనుకుంది. మీరా కూడా కూర తీసుకొచ్చింది. మొదట శాంతమ్మ గారికి వేయబోయింది. నాకు వద్దు, అబ్బాయికి వెయ్యి అంది. మీరా శేఖరానికి వేయబోయింది. అతను వద్దు అన్నట్టు చేయి అడ్డం పెట్టేశాడు. శేఖరం గుండెల్లో చిత్రమైన స్పందన. మీరా గుండెల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి. శేఖరం చేయి అడ్డు పెట్టేసరికి శాంతమ్మ గారు, కొంచెం వేసుకోచిన బాబు, ఏమిటా తినటం, కొంచెం వెయ్యి మీరా అంది. మీరా మాట్లాడకుండా నిలబడిపోయింది. వద్దమ్మా అన్నాడు గ్లాస్ ఎత్తి నీళ్లు తాగబోతూ. వడ్డనంతా అలాగే జరిగింది. శాంతమ్మ గారు మీరాను కొంచెం వేయమనడం, శేఖర్ వద్దు అన్నట్టు చేయి అడ్డు పెట్టడం. వాళ్ళకి మజ్జిగ వడ్డను కూడా అయింది. మీరా ఇద్దరికీ మంచినీళ్ళు పోస్తుంటే శాంతమ్మ గారు అంది, నువ్వు కూడా భోజనం చేసేయి మీరా, అప్పుడే 1 గంట అయింది, నువ్వు ఇంటికెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది కదా. మీరా మాట్లాడలేదు. వంటగదిలో అన్నీ సర్దుతోంది. శేఖరం చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు మళ్ళీ అంది, భోజనం చేయమని. లేదమ్మా, నేను వెళ్లే వరకు అమ్మ భోజనం చేయదు అంది. శాంతమ్మ గారు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 2 నిమిషాల్లో చేతి సంచితో తిరిగి వచ్చింది. ఇదిగో మీరా, ఈ పళ్ళు తీసుకెళ్ళు, అబ్బాయి తీసుకొచ్చాడు. శాంతమ్మ గారు తోటలో కాసిన కూరగాయలు అవి ఇవ్వడం అలవాటే. మొదట్లో మీరా సిగ్గుపడేది తీసుకోవడానికి. మా దొడ్లో కాస్తాయండి, 2 మనుషులకి ఇన్ని ఎందుకు అనేది. దానికి ఆవిడ, మీ దొడ్లో ఏం కాస్తాయి మీరా, నీ చేతి పంట ఎలా ఉంటుందో రుచి చూస్తాను, అవి నాకు పట్టుకురా అనేది. మీరా మొహమాట పడుతోందని గ్రహించి ఇప్పుడు అవి తీసుకోవడం మీరాకు సుతమారం ఇష్టం లేదు. ఎందుకమ్మా, అమ్మ ఏమీ తీసుకోదు అంది. నేను ఇచ్చానని చెప్పు, ఎందుకు తీసుకోరు, నీకు మొహమాటంగాని. మీరా ఇంకా ఏమీ అనలేక తీసుకుంది. గంగులు పిలిస్తే శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్తుంటే మీరా, నేను వెళ్తానండి అంది. ఆవిడ సరేనని వెళ్ళిపోయింది. మీరా పలసంచి వంటగదిలో పెట్టేసి వెళ్ళిపోయింది. విజయ్ లేచి 1/2 గంట అయింది. లేచిన దగ్గర నుండి ఏడుస్తూ ఉన్నాడు. కాంతమ్మ ఊరుకోబెట్టుకోలేకపోతోంది. నన్ను ఎందుకు పరీక్షిస్తావురా నాయనా, నిన్ను సముదాయించే ఓపిక శక్తి లేవురా బాబు అంది. అంత క్రితం ఓసారి లేచాడు. అన్నం పెట్టబోతే తినలేదు. పాలు పట్టి పడుకోబెట్టింది. ఆ మధ్య 2 రోజుల జ్వరం వచ్చినప్పుడు తప్పిస్తే వాడు ఏడవడం ఆవిడ ఎరగదు. మీరా ఇన్నాళ్ళ మట్టి పెడుతోంది. ఇలా ఏడిస్తే తనేం చేయగలదు? ఇది పాడు చేయా, అది పాడు చేయా తప్పితే ఏడుపు లేదు. ఓపిక తెచ్చుకుని విజయ్ భుజం మీద వేసుకుని తిప్పింది. వాడు ఊరుకోలేదు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని ఊపసాగింది. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తోసుకుని లోపలికి వచ్చింది మీరా. ఎవరు మీరా అంటూ లేచి వచ్చింది కాంతమ్మ. అని దొడ్లోకి వెళ్ళబోయింది మీరా. ముందు వాడిని ఓసారి తీయి, ఒకటే ఏడుస్తున్నాడు, నా దగ్గర ఉండటం లేదు అంది. ఇప్పుడే వస్తా అంటూ గబగబా దొడ్లోకి వెళ్ళిపోయింది మీరా. మీరా ముఖం చూసేసరికి కాంతమ్మకు భయం వేసింది. ఎర్రగా కందినట్టుగా ఉన్న ఆ ముఖం ఎంతో బాధను నిగ్రహించున్నట్టుగా ఉంది. అలా దూకుడుగా రావటం, బాధను అణుచుకున్నట్లుగా ఉండటం, వస్తూనే విజయ్ ఏడుపు విని కూడా గబగబా దొడ్లోకి వెళ్ళిపోవడం. అప్పుడెప్పుడో మీరా ముఖం గుర్తుకొచ్చి గజగజలాడిపోయింది కాంతమ్మ. గబగబా దొడ్లోకి వెళ్ళింది.
మీరా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. దోసెట్లో ముఖం దాచుకుంది. ఎంతసేపటి నుంచో ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన దుఃఖం కన్నీటి రూపంలో వరదలై పొంగింది. బాధ తీరే వరకు గట్టిగా స్వేచ్ఛగా ఎడవడానికి కూడా లేదు తనకి. 10 నిమిషాలకు ఎలాగో అతి ప్రయత్నం మీద తేరుకుంది మీరా. ఈలోగా కాంతమ్మ 4-5 సార్లు పిలిచింది. వస్తున్నా, ముఖం కడుక్కొని అని చన్నీళ్లతో ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని మొహం తుడుచుకునే నెపంతో తల్లికి ముఖం కనపడకుండా తువ్వాల అడ్డం పెట్టుకుని గదిలోకి వచ్చింది. విజయ్ని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుంది. అటూ ఇటూ తిప్పినా విజయ్ ఏడుపు మానలేదు. ఎందుకురా, అసలే నేను ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తావు. బిస్కెట్ ఇచ్చింది వాడు తీసుకోలేదు. అబ్బా ఏమిట్రా ఏడుపు? అలా అన్నప్పుడు మీరా కంఠం వణికింది. కాంతమ్మ అక్కడికి వచ్చింది. ఏమిటి మీరా? వాడు అన్నం తినలేదు, పాలు పట్టి చాలాసేపు అయింది, పోనీ పాలు పట్టించు అంది. మీరా పాలు కలిపి తీసుకువచ్చింది. విజయ్ సీసా తోసేశాడు. మీరాకి ఏడుపు వచ్చేసింది. నువ్వు కూడా పరీక్షిస్తున్నావా? విజయ్ ఏమైంది నీకు ఇవాళ? బాధగా అనుకుంది. పాలు పట్టేవా? కాంతమ్మ మళ్ళా లేచి వచ్చింది. తాగట్లేదు. మీరా ఏడుపు గొంతు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాంతమ్మ ఇంత ఉప్పు దిగదొడిచి పారేసి దేవుడి గుట్లోంచి విభూది పట్టకచ్చి పెట్టింది. మీరా తల్లి చేసేవి చూస్తూ కూర్చుంది. ఇంకో 5 నిమిషాలు ఏడ్చి విజయ్ పాలసీసా పట్టుకున్నాడు. మీరా కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. విజయ్ పాలు తాగుతుంటే చూస్తూ కూర్చుంది. కాంతమ్మ మళ్ళీ వచ్చి పాలు తాగుతున్నాడా అని అడిగింది. అంది. కాంతమ్మ మంచం దగ్గరగా వచ్చి అలా ఉన్నావేం అడిగింది. ఎలా ఉన్నాను అనో ఏమనలేదు. అనో అనాలనుకుంది కానీ ఒక్కటే అనలేకపోయింది. గొంతు పెగల్లేదు. ఆవిడ మంచం మీద కూర్చొని మీరా తల మీద చేయి వేసింది. ఏమిటమ్మా అంది ఆప్యాయంగా. మీరాకు దుఃఖం ఆగట్లేదు. ఆపుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. తల్లి అలా దగ్గరగా వచ్చి ఏమిటమ్మా అని ఎప్పుడైనా అడిగిందా? ఇప్పుడు అలా అడిగేసరికి మీరా దుఃఖం కట్టలు తెంచుకుంది. కాంతమ్మ కంగారు పడిపోయింది. ఏమిటి మీరా, ఏమైంది? అదుర్దాగా అడిగింది. మీరా మాట్లాడలేదు. దోసెట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కాంతమ్మ కూతురు భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంటూ అడిగింది. ఏమిటి, ఎందుకు మీరా? నాతోటి ఏమి చెప్పవు కదా, నాకెలా తెలుస్తుంది అంది. విజయ్ ఇలా ఏడుస్తుంటే ఏడుపు గొంతుతో అంది. దానికింత కంగారు పడతారా? పిల్లలు ఏడవరు. ఎప్పుడు వాడిలా ఏడవలేదు. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. మనం ఇక్కడి నుంచి ఏ ఊరైనా వెళ్ళిపోదామమ్మా. నాకు ఈ ఊళ్ళో ఉంటే పిచ్చి ఎక్కేటట్టుంది. వెక్కిళ్ళ మధ్య అంది. కాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా ఏ ఊరు వెళ్ళినా ఇలా బ్రతకలేం. పల్లె బస్తీ కానీ ఈ ఊళ్ళో మన సంగతి ఎవరూ పట్టించుకోవటం లేదు. నిజంగా ఈ ఊరు వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకు చేతులెత్తి మొక్కొచ్చు. కానీ నా తర్వాత నిన్నెవరు చూస్తారనే దిగులు. మీరాకి ఇంకా దుఃఖం వచ్చింది. మాట్లాడవు. మాట్లాడితే ఇలా మాట్లాడతావు. కడుపు తీపి ఏం చేయను తల్లి. విజయ్ ఏడిస్తే వాడు ఊరుకున్నా నువ్వెంత బాధపడుతున్నావు. లేచి కళ్ళు తుడుచుకో. పొద్దున్న పడిపోయాడు కింద. పెదిమెకు పైపళ్ళు గుచ్చుకున్నాయి కదా. పెదిమ వాచింది. అది తలుపు పెడుతోందో ఏమో. కాంతమ్మ తన బాధని దిగమింగి కూతుర్ని ఓదార్చింది. తలపోటుగా ఉంది. అన్నం వద్దన్నా కాంతం బలవంతంగా మీరా చేత మజ్జిగ అన్నం తినిపించింది. మీరా విజయ్ పక్కన పడుకుంది. ఒక నిర్ణయానికి వచ్చిన మీరా 4 అవుతుండగా లేచి ఇవతలికి వచ్చింది. మీరా జడ విప్పుకుంటుంటే కాంతమ్మ అంది. పోనీ ఈ పూట మానేయకూడదు. చెప్పేసి వస్తాను, అక్కడ ఉండను అంది. మొదటే తల్లికి చెప్పడం మీరాకి ఇష్టం లేదు. మీరా జడ వేసుకుని తయారై అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. శేఖరం అప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. హాల్లోకి వచ్చాడు. మీరా తల ఉంచుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు స్టవ్ దగ్గర ఉంది. స్టవ్ మీద నూనె మూగుడు ఉంది. శాంతమ్మ గారు గోధుమ పిండి ఉండలు చేస్తుంది. మీరా, మీరు లేవండమ్మా, నేను చేస్తాను అంది. ఇది బాగానే ఉంది. తను చెప్పబోయే చక్కగా అతుకుతుంది అనుకుంది. పూరీలు కూర చేయడం అయినా స్టవ్ మీద నీళ్లు పడేసి టీ చేయమంటారా, కాఫీ అని అడిగింది. అబ్బాయి మధ్యాహ్నం కాఫీ తాగుడు. అసలు పొద్దున్న ఒక్కసారి తప్పితే మళ్ళీ కాఫీ తాగుడు అని చెప్పిందావిడ. శాంతమ్మ గారు టిఫిన్ తీసుకోకపోయినా శేఖరం టిఫిన్ తీసుకునేటప్పుడు పక్కనే కూర్చుంది. మీరా టిఫిను మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. అతను టిఫిన్ తీసుకోవటం అయ్యేసరికి టీ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయింది. శేఖరం వెళ్ళిపోయాక మీరా అక్కడికి వచ్చింది. అప్పటికే బియ్యం కడిగి స్టవ్ మీద పడేసింది. శాంతమ్మ కుర్చీలోంచి లేవబోతుంది. అమ్మా, మీరేమీ అనుకోకపోతే అని ఆగిపోయింది. ఆవిడ మళ్ళీ కుర్చీలో కూర్చుంటే ఏమిటి మీరా అని అడిగింది. మీకు అసలు 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నాను. మీకు అప్పుడు ఒంట్లో బాగుండలేదు, అందుకని చెప్పలేదు. మా అమ్మ బొత్తిగా లేవలేకపోతుందమ్మా. ఈరోజు పొద్దున్న సాయంత్రం రావటం అందుకే ఆలస్యమైంది. ఆలస్యంగా వచ్చినందుకు తను ఏమైనా అనుకుందని మీరా బాధపడుతోందనుకుందావిడ. దానికేం మీరా, ఎప్పుడైనా పొద్దుపోకుండా ఉంటుందా అంది.
అది కాదండి, 8ంటికి రావడానికి కూడా కుదరదు. నేను ఏ 9ంటికో వస్తే ఏం లాభం చెప్పండి. ఆవిడ అర్థం కానట్టు చూసింది. జానకి పిన్నిగారు 5-6 రోజుల క్రితం వచ్చారట. మీకు ఇబ్బంది లేకుండా ఆవిడ్ని. శాంతమ్మ గారికి అర్థమైంది. ఆవిడ ఇల్లు చూస్తానందట, జానకి తీసుకొచ్చింది అని ఆవిడ ఆలోచించింది. 4 రోజుల క్రితం ఏం చెప్పలేదు. అమ్మాయి పురిటికి వస్తుంది, నీకు చేతి నిండా పని అంటే కూడా నాకు పని ఉంటే కానీ తోచదంది. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది? చిన్నబాబు వచ్చినందుకు ఏమైనా భయపడుతోందా? లేకపోతే అమ్మాయి చిన్నబాబు అదనంగా 2 ఉంటారు. చాకిరీ ఎక్కువనా? మొదట తను జానకితో చెప్పిందే, జానకి చెప్పలేదా? మీరా ఇలా కూర్చో అంది శాంతమ్మ గారు శేఖరం ఖాళీ చేసిన కుర్చీ చూపిస్తూ. చెప్పండి, పర్వాలేదు అంది నిలబడే. కూర్చో, ఎంతో కాలమా కాకపోయినా నువ్వు ఇన్నాళ్ళు ఇంట్లో మనిషిలా మసిలేవు మీరా. అది పురస్కరించుకుని నిన్ను 2 మాటలు అడుగుతాను. నేనేమీ అనుకోను, సరిగ్గా సమాధానం చెప్పు. మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఏమిటా 2 సంగతులు? తల్లి కోసం గుమ్మం వరకు వచ్చిన శేఖరం అవతలే ఆగిపోయాడు. 4 రోజుల క్రితమే చెప్పాలనుకున్నావు, అది నేను నమ్మను మీరా. మీరా తల వంచుకుంది. అమ్మాయి వస్తుంది, నీకు చేతి నిండా పని అంటే నువ్వేమన్నావో జ్ఞాపకం లేదా? ఇంకేదో కారణం ఉంది. మీరా ఏం లేదని చెప్పాలనుకుంది. తల్లి సుస్థియే కారణం అనాలనుకుంది. ఆవిడలా అన్నీ గ్రహించినట్టుగా మాట్లాడేస్తుంటే భయమేసింది. శాంతమ్మ గారంది మళ్ళీ. అబ్బాయి వచ్చాడని ఏమైనా భయపడుతున్నావా? 4 రోజులు చూస్తే నీకే తెలుస్తుంది. ఇలాంటి భయాలేం పెట్టుకోకు. మీరా పైపంటితో కింద పెదవిని రక్తం చిమ్మేలా నొక్కి పెట్టింది. అమ్మాయి పురిటికి వస్తుంది, పని అది ఎక్కువే ఉంటుంది, జీతం పెంచుతాను. మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. చీచి, తనేమని మానేస్తుంది? ఆవిడేమో అర్థం చేసుకుంది. గబగబా అంది. అది కాదండి, ఒక్క మనిషి వస్తే 10 రూపాయలు ఎక్కువ అడుగుతారు ఎవరైనా. మీరు ఒక్కరూ అయితే మీరు పూజ అయితే కానీ ఏం తీసుకోరు. అమ్మాయి గారు వస్తారు కదా, ఉదయం తొందరగా రాకపోతే మీకేం సుఖం చెప్పండి. అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఇప్పుడే చెప్తే ఆవిడని మాట్లాడుకుంటారని చెప్పానండి. ఈరోజు చూశారు కదా, రోజు ఇలా వస్తే మీకేం సుఖం? నేను రోజు 9ంటికి కూడా రాలేనేమో. అమ్మ అసలు మంచం దిగట్లేదండి. అందుకేనా అడిగింది. మీరా తప్పనిసరిగా అందుకే అన్నట్టు తల ఊపింది. మీరా ఆవిడ కళ్ళలోకి చూసే ధైర్యం లేక కొద్దిగా ముఖం ఎత్తింది. అదే కారణమైతే నువ్వేం బాధపడకు. మీరా ముఖం దించుకుంది. మళ్ళా అందావిడ. మొదట నిన్ను చూసి పెద్దవాళ్ళు చేసినంత నిదానంగా బాధ్యతగా నువ్వు చేయగలవా అని అనుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు మీరా ఆవిడ కేసు చూడాలనుకుని మళ్ళా విరమించుకుంది. నీలాంటి మంచివాళ్ళు నాకు దొరికే వరకు నిన్ను పంపాలని లేదు, పంపను కూడా. ఈవిడికి తన బాధ ఎలా అర్థమవుతుంది? ఇంట్లో ఏ కూతురో కోడలో నాకు ఒంట్లో బాగుండకపోతే అదనంగా చేసి పెట్టినట్లు చేస్తున్నావు, ఆదరంగా చేస్తున్నావు. మీరా ముఖం ఎర్రగా అయింది. అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. నువ్వు ఎవరు అని ఎవరైనా అడిగితే నేనేమని చెప్తానో తెలుసా? మీరా గుండెలు దడదడలాడాయి. మాకు తెలుసున్న వాళ్ళ అమ్మాయి చెప్తున్నాను. నువ్వు అసలు పరాయి పిల్లవా? నాకెప్పుడూ అనిపించలేదు మీరా, నువ్వు అలా కలిసిపోయావు. ఇంకా ఈవిడిని ఒప్పించడం తన తరం కాదు. ఆవిని ఎదిరించి కాదని తను మానలేదు. ఈ ఊళ్ళో ఉండగా శాంతమ్మ గారు కుర్చీలోంచి లేస్తూ అంది. నువ్వు వెళ్ళేటప్పుడు కాఫీ డికాక్షన్ తీసి వెళ్ళు, ఫిల్టర్ ఉందిగా. మీరా బలవంతంగా తల ఊపింది. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎలాగైనా అమ్మను ఒప్పించాలి. ఈ ఊళ్ళో ఉండగా తను రాకుండా ఉండటానికి లేదు. ఆవిడ ఏ మనిషినైనా ఇంటికి పంపిస్తుంది. అది తనకు అసలు ఇష్టం లేదు. తన సంగతి లోకం అందరికీ తెలిసినా భరిస్తుంది. వాళ్ళు ఎన్ని మాటలన్నా సహిస్తుంది, కానీ ఈ కుటుంబానికి మాత్రం తెలియకూడదు. తెలిస్తే తను భరించలేదు. అమ్మతో దెబ్బలాడైనా సరే ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మ తన ఉద్యోగం చేయడానికి ఒప్పుకోక అసలు ఈ ఊరి నుంచి కదలడానికి ఒప్పుకోనప్పుడు ఇక్కడ నిశ్చింతగా ఉందనుకుంది. తల్లిని ఇంకా బాధించడం ఎందుకనుకుంది. శాంతమ్మ గారికి ఇంకా మనిషి ఆసరా అక్కర్లేదు అన్నంత వరకు తను ఇక్కడే ఉండాలనుకుంది. బామ్మ అన్నట్లు ఆ దేవుడే ఉంటే తను ఇలా మొండితనంతో నిశ్చింతగా ఉండటం ఇష్టం లేనట్టుంది. ఆలోచనలో ఉన్న మీరా శేఖరం రావడం గమనించలేదు. శేఖరం ఎన్నో అనుకుని వచ్చాడు. తీరా వచ్చాక మీరాతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. గొంతు తడారిపోయినట్లుగా అయింది. నెమ్మదిగా కూజాలో నీళ్లు గ్లాసులు వంపుకొని కొద్దిగా తాగాడు. మీరాతో చాలా మృదువుగా మాట్లాడాలని, ఆప్యాయంగా పలకరించాలని వచ్చాడు. తీరా వచ్చాక ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలనే సమస్యలో ఉండిపోయాడు. తను వచ్చినట్టు మీరా గ్రహించలేదు అనుకున్నాడు. తన వైపు వీపు పెట్టి నిలబడ్డ మీరాని పరీక్షగా చూశాడు. సన్నగా ఉండే మీరా ఇంకొంచెం సన్నబడింది, ఇంకొంచెం పొడుగైనట్టుగా కనిపిస్తుంది. ఇది వరకు తమాషాగా కబుర్లు చెప్పి అరుణుని నవ్వించే మీరా కాదు ఈ మీరా. గంభీరంగా ఉండే ఈ మీరాను చూస్తే ఆ రోజుల్లో మీరా అన్ని తమాషా కబుర్లు చెప్పి నవ్వించేదంటే ఎవ్వరూ నమ్మరు. శేఖరం వంటగది గుమ్మం వరకు వచ్చి ఆగిపోయాడు.
ద్వారబంధం మీద చేతులు ఆంచుకుంటూ మీరా అన్నాడు. మీరా ఉలిక్కిపడింది. కళ్ళు వెడల్పోయాయి. భయంతో కాదు, అదురుపాటుతో. బిగుసుకుపోయినట్టు అలాగే నిలబడిపోయింది. ఒక్కసారి మీరా అనడానికి అతను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతనిలో ఇందాకటి తడబాటు లేదు. మీరా అని మళ్ళీ సాధ్యమైనంత మృదువుగా పిలిచాడు. మీరా పలకలేదు, కనురెప్పలు మూయలేదు. ఉడికే అన్నాన్ని శ్రద్ధగా తిలికిస్తున్న దానిలా నిలబడింది. శేఖరం చొరవ చేసి గడప దాటి లోపలికి 2 అడుగులు వేశాడు. మీరా మాట్లాడదలుచుకోలేదా? పోనీ మాట్లాడకపోతే నేను చెప్పేది విను. నా గురించి నువ్వెక్కడ మానేయక్కర్లేదు. 4 రోజుల పాటు ఉండిపోయేవాడిని. అమ్మని చూడ్డానికి వచ్చిన 4-5 రోజుల కంటే ఉండను. మీరా కదల్లేదు, మెదల్లేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. శాంతమ్మ గారు వరండా మెట్ల క్రింద కుర్చీ వేయించుకుని కూర్చుంది. శేఖరానికి కూడా అక్కడే కుర్చీ వేయించింది. కానీ శేఖరం కూర్చోలేదు. మొక్కల మధ్య తిరగసాగాడు. మీరా అన్నీ సర్దేసి శాంతమ్మ దగ్గరకు వచ్చి, నేను వెళ్తున్నానమ్మా చిన్నగా అంది. ఎంత చిన్నగా అన్నా ఆ మాట శేఖరానికి వినబడింది. అయినా అతను ఇటు చూడలేదు. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు సంచి మర్చిపోయావా అని అప్పి అక్కడ సంచి పెట్టాను, తీసుకురా అంది. ఛీ, అతను తెచ్చినవి అతని ఎదురుగుండానే తీసుకెళ్లాలా? కంపరం పుట్టింది మీరాకు. అప్పి పరుగున వెళ్ళి తిరిగి సంచితో వచ్చింది. మీరా ఏదో చెప్పబోయింది. కానీ శాంతమ్మ గారు వినిపించుకోలేదు. నీకు మొహమాటం ఎక్కువ, నాకు తెలియదా? అమ్మగారికని ఇచ్చాను, ఇంక నువ్వేం అనకు అంది. భుజాల నిండుగా కొంగు కప్పుకొని గేటు దాటుతోన్న మీరాను శేఖరం ఒక్క క్షణం చూశాడు. ఇంత నిర్లిప్తంగా పెద్ద మనిషి తరహాగా ఎప్పుడూ చూడలేదు. అరుణుని నవ్విస్తూ తనను చూస్తూనే నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకునే మీరా ఎక్కడ? శేఖరం వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మీరాకు చాలా మొహమాటం. పొద్దున్న పళ్ళు తీసుకుమని ఇస్తే వంటగదిలోనే ఉంచేసింది అంది శాంతమ్మ గారు. అది మొహమాటమో మరేమిటో శేఖరానికి తెలియంది కాదు. చాలా బుద్ధిమంతురాలు, నెమ్మదస్తరాలును. మొదట ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే అనుకున్నాను. బొత్తిగా లేవలేక సరేలే అన్నాను. పాపం ఏం చదువుకోలేదట అంటూ మీరా తల్లికి ఏమని చెప్పి ఒప్పించి ఇక్కడ చేరిందో అన్నీ చెప్తోంది. శేఖరం చాలా బాధపడ్డాడు. ఏమీ చదువుకోలేదని చెప్పి ఇక్కడ చేరిందా? ఆ నడక అది కొంచెం ఇంద్రి నడిచినట్టు ఉంటుందిరా. మీరాను చూస్తే చప్పుడు నాకు ఇంద్రే గుర్తుకొస్తుంది. శేఖరం ఏం మాట్లాడలేదు. తల్లి మాటలు శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడే వీధి దీపాలు వెలిగాయి. మీరా గబగబా నడుస్తోంది. ఓ ఇంటి ముందు, అమ్మా ఇంత అన్నం పెట్టండమ్మా, 2 రోజులా అన్నం తినలేదు తల్లి. మీరా చెవిన పడింది. ఆ ఇంటి ఇల్లాలు కసురుకుంది. పొద్దుపోవడం భయం, పొద్దు గోకడం భయం, తయారవుతారు అని. ఇంతలో ఓ చిన్న కుర్రాడు, ఇంకా భోజనాలు అవలేదులే అబ్బి, అలా పైకెళ్ళిరా అన్నాడు. ముస్టాడికి ఒళ్ళు మడినట్టుంది. ఆ పైకా బాబు అన్నాడు చేయి ఆకాశంకే చూపిస్తూ హేళనగా. ఆ కుర్రాడు అర్థం కాక తెల్లబోయి చూశాడు. ఆ ఇంటి ఇల్లాలు విసురుగా వచ్చింది. ఆ పైకే పో, చస్తున్నాం. ఒకళ్ళ ఇద్దరా అని లోపలికి వెళ్ళి తలుపు మూసుకుంది. అమ్మ దొడ్డ తల్లి, ఇంత ధర్మం చేసే తల్లి, కసిగా అన్నాడు ముష్టివాడు. మీరా వాణ్ణి పిలిచి సంచిలోని పళ్ళన్నీ ఇచ్చేసింది. వాడు చేష్టలు అడిగినట్టు చూస్తున్నాడు. తీసుకో, మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరూ లేరు అని గబగబా వెళ్ళిపోయింది. ధర్మతల్లి, 10 కాలాల పాటు చల్లగా ఉండి తల్లి. ఇంట్లో తినేవారు లేకపోతే కొల్లబెట్టి పారేస్తారు గాని ధర్మం చేయరు తల్లి. ఇంత క్రితం తిట్టిన నోటితోనే మీరాను నోరారా దీవించాడు ముష్టివాడు. ఇంటికొచ్చిన మీరా అన్నం తినకపోతే తల్లి ఊరుకోదని కంచం ముందు కూర్చుని తిన్నాననిపించి లేచింది. పని అంతా అయ్యాక వచ్చి తల్లి మంచం మీద కూర్చుంది మీరా. అమ్మా, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామంది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే. ఈవేళ ఏమైంది నీకు? పోదాం అంటూ మొదలెట్టేవు విసుగ్గా అంది. రోజు చెప్పాలని అనుకుంటున్నాను. ఏదో కాలక్షేపానికి ఎంతో అంతులేని వెడుతున్నా కానీ ఇదేం స్థిరమైన ఉద్యోగమా? తర్వాత ఉద్యోగం కావాలంటే దొరుకుతుందా? నీ ఇష్టం. హైదరాబాద్ అయినా సరే, పోనీ మద్రాసు వెళ్దామంటే అక్కడికే వెళ్దాం. ఆ 2 కాదంటే నీ ఇష్టం. ఎక్కడికంటే అక్కడికే వెళదాం, ఈ ఊరు మినహాయించి. ఈ ఊరికి ఏమైంది? ఎవరు కన్నెత్తి చూడరు, పన్నెత్తి పలకరించరు. నా ప్రాణానికి హాయిగా ఉంది. మీరాకు తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. బ్యాంకులో ఉన్న 3000 ఎన్నాళ్ళు వస్తుందని నీ ఉద్దేశం? రేపు ఆవిడ మా పిల్లలకు చదువు చెప్పక్కర్లేదు అంటే మానేయాల్సిందేగా. ఆ కాస్త డబ్బు అయినాక అప్పుడేం చేద్దామని కోపాన్ని అణుచుకుంటూ విసుగ్గా అంది. బాచి చెప్పాడు కదూ, అప్పుడే మర్చిపోయావా? మేస్టారు కూడా చెప్పారు, ఆ టీచర్ ఉద్యోగం నీకే వచ్చేలా చూస్తానని, వాళ్ళ అల్లుడికి ఉత్తరం రాస్తానని, అవసరమైతే తను వెళ్ళి మాట్లాడి వస్తానన్నారు. బాచి కూడా వాళ్ళ నాన్నగారితో చెప్తానన్నాడు. వెధవ టీచర్ ఉద్యోగం నేనేం చేయను? కోపంగా అంది మీరా. వెధవ ఉద్యోగం ఏమిటే? ఊళ్ళట్టుకు తిరిగి చేస్తే మంచి ఉద్యోగమా? శుభ్రంగా ఇల్లుంది. ఈ ఊరికి వాతావరణానికి అలవాటు పడిపోయాం. ఇక్కడ తీరిగ్గా మన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మధ్యలోని విసుగ్గా అంది మీరా.
ఏ ఊరు వెళ్ళినా 4 రోజులు చెప్పుకుని వాళ్ళు మానేస్తారు. దేనికో దానికి అప్లై చేస్తాను. ఈ ఊరు మాత్రం నాకు నచ్చలేదు. కాంతమ్మ కోపం వచ్చింది. 4 రోజులు చెప్పుకుని ఊరుకుంటారనుకుంటోంది. ఎన్నెన్ని ఆరాలు తీస్తారో, ఎన్నెన్ని మాటలు అంటారో దీనికేం తెలుసు. ఆ మాటలు వాళ్ళు చూసే చూపులు భరించలేక క్షణం చస్తూ ఎంత నరకం అనిపించాలో తనకు తెలుసు. పుస్తకాల్లో చదివినంత తేలికనుకుంటోంది. నువ్వు ఆ పని చేసే ముందు నాకేదైనా ఇంత విషమిచ్చి చేసుకో, అన్నీ చేసి విడుదువు గాని. పెదాలు అదురుతుండగా కోపంగా అంది కాంతమ్మ. అమ్మ ఒక్క కేక పెట్టింది. అవును, నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు? నా బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? నీ మొండిపట్టిన ఇదే కానీ. మీరా అక్కడి నుంచి లేచి వచ్చేసింది. చాలాసేపు మీరా కిటికీ దగ్గర నిల్చుంది చీకట్లోకి చూస్తూ. విజయ్ లేవటంతో మీరా కదిలి ఉయ్యాల దగ్గరకు వచ్చింది. విజయ్ని ఉయ్యాల్లోంచి లేవదీసి మంచం మీద పడుకోబెట్టి తను వాడి పక్కన పడుకుంది. తను అరుణను తలుచుకుంటే కూడా తనకేం గుర్తుకొస్తాయేమోనని అరుణను కూడా తలుచుకోకుండా ఇంత మొండిదానిలా బ్రతుకుతుంటే తన ఇంట్లోనే ఎందుకు పనికి ఒప్పుకోవాలి? శాపం కాకపోతే. శేఖరం మాటలు గుర్తొచ్చాయి. తను అక్కడ పని మానుకోవద్దట. తన ఇంట్లో వంట మనిషిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పటికైనా కసి తీరుతోందా? విజయ్ కదలటంతో వాడిని దగ్గరగా తీసుకుంటూ అంది. బామ్మ, దేవుడున్నాడమ్మా. అన్యాయం చేసే వాళ్ళను ఎప్పుడూ దేవుడు క్షమించడు. అలాగే మంచి వాళ్ళకు మేలే జరుగుతుంది. కానీ సహనం, ఓర్పు కావాలి అనేది. దేవుడున్నాడో లేడో తేల్చేద్దాం రా విజయ్. ఆ గొంతులో ఏదో కసి బాధ. వచ్చిన 4 రోజులకే ప్రయాణమైన కొడుకును చూసి శాంతమ్మ గారు తెల్లబోయింది. ఆవిడ ఎన్ని విధాలు అడిగినా పని కాలేదు. చాలా రోజులైందని వచ్చాను, మళ్ళా తొందరగా వచ్చేస్తానని మాత్రం చెప్పాడు. మరి ఉత్తరాలు అలా ఎందుకు రాశావు? ఇంకా నా పనులన్నీ అయిపోయాయి, ఎక్కడికి వెళ్ళను. నేను వచ్చే వరకు మందు శ్రద్ధగా వాడు. నేను వచ్చాక అన్నీ నేను చూసుకుంటానంటూ బాధగా అందావిడ. పని కానప్పుడు ఏం చేయనమ్మా? నీ దగ్గరుండి కావాలని పారిపోతానా అన్నాడు శేఖర్ నచ్చజెప్తున్నట్లుగా. కావాలని పారిపోతే మాత్రం నేను ఆపగలనా బాబు? రాఘవరెడ్డి కూడా ఎన్నో విధాలు అడిగాడు. ఇప్పుడు నీకు అర్జెంటు పనులేమున్నాయి? అమ్మగారు నన్ను తిట్టుకుంటున్నారు. ఆఖరికి ఇతను ఇంటి పట్టిన ఉండి నా కొడుకును ఊర్లమ్మట తిప్పుతున్నాడని. ఆ పనేదో నాకు చెప్పు. నీకు స్నేహితుడైన వాడు నాకు స్నేహితుడే, లేక ఏదైనా రహస్యమా? శేఖరం ఏం సమాధానం చెప్పలేదు. శాంతమ్మ గారు మీరా దగ్గర చెప్పుకుని కూడా బాధపడింది. మీరాకు తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నవన్నీ వినపడుతూనే ఉన్నాయి. శేఖరం వెళ్లే ముందు రాఘవరెడ్డి వచ్చాడు. తను ఉండనప్పుడు పోని ఎవరికి నేను మాట్లాడలేను అంది శాంతమ్మ గారు. కొడుకు వెళ్ళిపోతాడని కష్టంగా. ఇంకా నేను రానట్లే మాట్లాడుతున్నావేంటమ్మా అన్నాడు నవ్వుతూ. శేఖరం ముక్కుకు తాడు బిగించాలమ్మా, అప్పుడు మనం వెళ్ళమని గెంటినా కదలడు అన్నాడు రాఘవరెడ్డి. అలాంటి పని నువ్వే చేయాలి బాబు. మీరిద్దరూ అన్నదమ్ముల్లా మసులుకుంటున్నారు. నాకు దగ్గరగా ఉంటానని చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు. నేను యాత్రల నుంచి వచ్చినప్పటి నుండి చెప్తున్నాను. పాప పెళ్ళి నీ పెళ్ళి ఒక్కసారే చేస్తానని. ఎన్ని సంబంధాలు వచ్చినా చూడ్డానికి వెళ్ళకపోతే నిష్ఠూరంగా అందావిడ. ఉండు, వచ్చి మీ ఇంట్లో చెప్తాను. ఊరికే తగువులు పెడుతున్నావని బెదిరింపుగా అన్నాడు శేఖరం. వెళ్ళేటప్పుడు మీరాకు చెప్దామా వద్దా అని కాసేపు అనుకున్నాడు. మళ్ళీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అరుణ వచ్చే వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి. అరుణ వస్తే కొన్ని సంగతులన్నా తెలుస్తాయి అనుకున్నాడు. శేఖరం వచ్చినప్పటి నుంచి తన శాంతమ్మ గారిని చేరింది అని మొండితనంగా తప్పనిసరిగా మనసుకు సర్ది చెప్పుకున్నా ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఏం తీసుకోవటానికి మనసు ఎదురు తిరుగుతోంది. శేఖరం ఉన్న 4 రోజులు శాంతమ్మ గారు అది గ్రహించలేదు. కానీ తర్వాత ఆవిడని నమ్మించలేకపోయింది. ఏం మీరా, కాఫీ తాగావా అని అడిగింది. నేను వచ్చే ముందే తీసుకుని వచ్చానమ్మా అంది మీరా. శాంతమ్మ గారు నమ్మలేదు. మొదట్లో కూడా మీరా కాఫీ అది తీసుకోకపోతే శాంతమ్మ గారే బలవంతం చేసింది. ఇప్పుడు మీరా వచ్చే ముందే తీసుకొచ్చానంటే ఊరుకోలేదు. మీరా, పొద్దున్ననగా వస్తావు, ఎంత పొద్దుపోయినా అన్నం తిని వెళ్ళమంటే ఏదేదో చెప్తావు. కాఫీ నీళ్ళకేమిటి? నువ్వలా ఉసురుమంటూ తిరుగుతూ నాకు బాగుండదు, నచ్చదు కూడా తిరిగితే అంది. కాస్తగా కూడ తీసుకుంటున్న ఉత్సాహం కాస్త శేఖరం రాకతో ఊడ్చిపెట్టుకుపోయినట్టయింది మీరాలో. ఇక్కడికి రావటం ఇష్టం లేదు, రాకుండా ఉండటానికి వీలు లేదు. దాంతో కొంగదీసినట్టయిపోయింది మీరా చాలా నిరుత్సాహంగా నీరసంగా కనపడడంతో అది తల్లి అనారోగ్యమే కారణమని, ఈ పని కాస్త మీరా మానేస్తే ఈ వచ్చే 4 డబ్బులు రాకపోతే మీరా తల్లి ఇంకా ఇబ్బంది పడతారని, మీరా ఆలస్యంగా వచ్చినా తనకేం పర్వాలేదనే మీరానే సంకోచపడకుండా ఉండమని పదే చెప్తూ మీరాని ఇంకాస్త ఆదరంగా చూడసాగింది శాంతమ్మ గారు. మళ్ళీ ఈ మధ్య మీరాతో అందావిడ, మీ అమ్మగారిని ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకురా మీరా అని. మీరెన్నిసార్లు చెప్పాలమ్మా, అమ్మ ఒప్పుకోదు అంది మీరా.
వారం 10 రోజులు గడిచినాయి. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు శాంతమ్మ గారికి భగవద్గీత చదివి వినిపిస్తుంది మీరా. ఇంటి ముందు ట్యాక్సీ ఆగడం ఆ ఇద్దరూ గమనించలేదు. గంగులు బ్యాగ్ పట్టుకుని హాల్లోకి వచ్చాడు. శాంతమ్మ గారు గంగుల్ని ఏదో అడగబోయేంతలో శేఖరం లోపలికి వచ్చాడు. బట్టలు నలిగి క్రాప్ చెరిగిపోయి మనిషి చాలా అలసటగా కనిపించాడు. శేఖరాన్ని చూస్తూనే మీరా లోపలికి వెళ్ళిపోయింది. మీరాని చూసేసరికి శేఖరంలో అలసట సగం తగ్గిపోయింది. మీరా ఇక్కడే ఉంది. తల్లిని ఏదో విధంగా ఒప్పించి మీరా రావటం మానేస్తోందోమోనని అతను భయపడ్డాడు. అదేమిట్రా బాబు అలా అయినావు? ఇంకా వాళ్ళ పనులు వీళ్ళ పనులంటూ ఇలా ఆరోగ్యం పాడేయేలా తిరిగితే నేను ఊరుకోను, ఖచ్చితంగా చెప్పేసింది ఆవిడ. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. తర్వాత శాంతమ్మ గారు లోపలికి వచ్చి మీరాను ముందు తొందరగా టీ పెట్టమని చెప్పి వెళ్ళింది. మీరా టీ తయారు చేసింది. శాంతమ్మ గారు అక్కడికి వచ్చింది. మీరా టీ కప్ ఆవిడకి ఇచ్చేసి అప్పటికి గన్నం తప్పినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆవిడ టీ కప్ అందుకుంటూ తొందరగా ఉప్మా చేయి మీరా, జీడిపప్పు కాస్త ఎక్కువ వేసి చేయి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈవిడికి కొడుకు ఉన్నప్పుడు ఇంకెవరూ ఎలా ఉన్నా కనపడరేమో. ఉత్తప్పుడు తను కాస్త ఎలాగో ఉంటే 90 ఆరాలు తీస్తుంది. 10 నిమిషాలలో ఉప్మా తయారు చేసి టేబుల్ మీద పెట్టేసి బందీగా వంటగదిలోనే ఉండిపోయింది. శేఖరాన్ని తీసుకుని శాంతమ్మ గారు వచ్చినా మీరా అక్కడి నుండి కదలలేదు. ఆవిడే పెడుతుంది, పిలిస్తే అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంది. శాంతమ్మ గారి గిన్నెలో ఉప్మా ప్లేట్లో పెట్టింది. అక్కడే ఉన్న జగ్గులో మంచినీళ్ళ గ్లాసులో పోసి ఇచ్చింది. టీ పెట్టమంటారా అని అడిగింది. శేఖరం వెంటనే ఊ అన్నాడు. ఒకసారి దగ్గరగా మీరాని చూడాలనిపించింది అతనికి. ఇప్పుడు తల్లి ఇక్కడే కూర్చుంది కాబట్టి మీరానే టీ తీసుకొస్తుందని, ఇప్పుడు అతనికి టీ అక్కర లేకపోయినా కావాలన్నాడు. అతను రాగానే వెంటనే మీరా లేచి వెళ్ళిపోయింది. అప్పుడు మీరాను వెనక నుంచి చూశాడు. అప్పటికే మీరా గుమ్మం దాటిపోతోంది. శాంతమ్మ గారు మీరాకి ఇక్కడి నుంచే చెప్పింది టీ పెట్టమని. శేఖరం టిఫిన్ తినడం పూర్తయింది. తల్లి ఏదో కబుర్లు చెప్తుంటే వింటూ కూర్చున్నాడు. మాట్లాడుతున్న శాంతమ్మ గారు అయిందా మీరా అని అడిగింది. మీరా నుండి జవాబు రాలేదు గాని మరో నిమిషానికి టీ కప్పుతో అక్కడికి వచ్చింది. తల్లి తనకేసే చూస్తూ మాట్లాడుతుండటం వల్ల శేఖరానికి మీరాకేసి చూడ్డానికి ధైర్యం చాలలేదు. కానీ మీరా టీ కప్పు టేబుల్ మీద పెడుతుంటే రెప్పపాటు కాలం కళ్ళు తిప్పి మీరాను చూశాడు. నేలనంటుకున్న చూపులు, ముడుచుకున్న మొహం. మీరా శాంతమ్మ గారు చెప్పిన ప్రకారం వంట చేసి అన్నీ సర్దిపెట్టి రోజుకన్నా తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు తల్లితో అన్నాడు శేఖరం, అరుణ వచ్చాక ఏదైనా పని ఉన్నా చేసినా ఈవిడ ఇలా ఇంత తొందరగా వెళ్ళిపోతే నీకు అవస్థ కాదమ్మా. ఏం చేయను మరి, ఎలాగో సర్దుకోవాలి. ఆ జానకి పిన్ని సరిగ్గా చేసే మనిషిలా కనపడలేదురా. వచ్చినప్పటి నుంచి ఇంట్లో వస్తువుల్ని కళ్ళు మెటకరించుకుని చూడడమే. మీరాని ఇక్కడికే వచ్చేయమన్నాను తల్లిని తీసుకుని. మీరా